హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా తమగిన అధికారంలోకి వస్తే రాష్ట్ర డెవలప్మెంటు అదేవిధంగా సంక్షేమాన్ని ఏకతాటిపై తీసుకువెళతాము, పరిశ్రమల ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన ఈ 5 సంవత్సరాలు చేస్తామనేటువంటిది ఎన్నికల హామీ. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ కష్టము, దీనికి సంబంధించినటువంటి ఫలితము ఇప్పుడు కనపడుతోంది. అనేకమైనటువంటి అతిపెద్ద పారిశ్రామిక సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంటుంది. ఈ ఒప్పందాలన్నీ కూడా భవిష్యత్తులో కార్యరూపం దాల్చి వాస్తవ రూపంలోకి వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఈ విధంగా ప్రెస్టీజియస్ పరిశ్రమలు అనేటువంటిది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా భారతదేశ స్థాయిలో ఇప్పుడు వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ సంస్థ ఒక సర్వే జరిపి వాళ్ళ పరిశీలనలో తేలినటువంటి అంశం ఏంటంటే, భారతదేశానికి 2025-26 సంవత్సరానికి గాను ఈ రాష్ట్రానికి భారతదేశానికి వచ్చేటువంటి పెట్టుబడుల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయని ఫోర్బ్స్ సంస్థ, ఫోర్బ్స్ అనే ఈ ఫోర్బ్స్ ఒక నివేదికని ప్రచురించింది. ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అత్యధికంగా అంటే మొత్తము అంటే 2025 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ వరకు 3 క్వార్టర్స్, ఈ 3 క్వార్టర్స్లో ఎన్ని పెట్టుబడులకు ఒప్పందం జరిగింది అనేటువంటి దాని మీద, ఈ పెట్టుబడులు ఎంత పర్సెంటేజ్ ఏ రాష్ట్రాలకు వచ్చినాయి అనేటువంటి దాని మీద ఈ ఫోర్బ్స్ సంస్థ ఇప్పుడు వెల్లడించినటువంటి దాని ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో ఒప్పందాలు జరిగాయి. అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఒడిస్సా 13.1%, మహారాష్ట్ర 12.8%, తెలంగాణ 9.5%. హైదరాబాద్ వంటి నగరం ఉంది తెలంగాణకి, అక్కడ ఉన్నటువంటి 9.5%. అదేవిధంగా గుజరాత్ ఒకప్పుడు నరేంద్ర మోడీ పరిపాలించినటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రానికి 7.1%, తమిళనాడు 4.9%, రాజస్థాన్ 4.3%, ఛత్తీస్గఢ్ 3.9%, మధ్యప్రదేశ్ 3.2%, ఉత్తరప్రదేశ్ 2.7%, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ 2.6%, కర్ణాటక 2.1%, అస్సాం 0.9%, జార్ఖండ్ 0.9%. ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఈ విధంగా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఒప్పందాలన్నీ కూడా కార్యరూపం దాల్చేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా జరగాలి. ఖచ్చితంగా అవి కార్యరూపం దాలిస్తే ఆ పెట్టుబడులు కానీ వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూ కూడా పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది.